కంపెనీని స్వాధీనం చేసుకొని గత మార్చి నుంచి కంపెనీ ఆదాయాన్ని అనుభవిస్తూ మాపైనే దాడి చేయబోయిన కాకినాడ అశోక్ నగర్ గోకులంకు చెందిన కొప్పశెట్టి వీర రాఘవులపై చర్యలు తీసుకుని తనకు రావలసిన సొమ్ము కంపెనీ మిషనరీ తనకు ఇప్పించాలని కోరుతూ బాధితురాలు ఆరకుల అశ్విని కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన తాను కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింహపురం గ్రామానికి చెందిన రాయుడు చిన్నారావును వివాహం చేసుకోవడం జరిగిందన్నారు. పారిశ్రామికురాలిగా ఎదిగి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో 2023లో ఎంఎస్ఎంఈలో రెయిన్బో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను పిఠాపురంలో ప్రారంభించి 3 మహిళలను పార్ట్నర్గా చేర్చుకుని కంపెనీ రన్ చేసిన క్రమంలో నష్టాల్లో ఉండటంతో మార్చి నెలలో కాకినాడకు చెందిన కొప్పిశెట్టి వీరరాఘవులు పార్ట్నర్గా చేసుకుని రన్ చేశామని, అప్పటి నుంచి ₹1 కూడా ఇవ్వకపోవడంతో మిషనరీ ఇవ్వాలని అడిగితే తమపై దాడికి దిగుతున్నారని ఆరోపించారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని తన మిషనరీ తనకు ఇవ్వాలని అశ్విని కోరారు. నా పేరు అశ్విని. నా స్వస్థలం వచ్చేసి హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళది పిఠాపురము. నేను అక్కడ ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ స్టార్ట్ చేశానండి. కొంతమంది నా ఫ్రెండ్ని చుట్టాలని పార్ట్నర్స్గా పెట్టుకొని చేశాను. తర్వాత వాళ్ళకు చేయడం రాక లాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. నేను కంపెనీ రన్ చేస్తున్న టైంలో నాకు కొంచెం అమౌంట్ అవసరం వచ్చేసి కాకినాడకు చెందిన రాఘవుల దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక ₹1,00,000 ఇచ్చారు. నాకు అమౌంట్ పెట్టి రన్ చేస్తుంటే అడిగారు, ఏంటమ్మా ప్రాబ్లం అంటే, ఇట్లా కంపెనీ గురించి అని చెప్తే, మీరు రండి నేను పెట్టుబడి పెడతాను, పార్ట్నర్షిప్లో చేస్తాము అని చెప్పారు. అలానే అతన్ని నమ్మి నేను పిఠాపురం నుంచి కాకినాడకి మిషన్స్ అన్ని షిఫ్ట్ చేశాను. తను అలానే నడిపిస్తూ మాకు చెప్పకుండా లోడ్ అంతా అమ్ముకున్నారు. ఏంటని గట్టిగా అడిగేసరికి మా మీదకి రివర్స్ అయిపోయి నా భర్తను బూతులు తిడుతూ కొట్టడానికి వచ్చారు. దీని గురించి నాకు ఇక్కడ ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి వచ్చాను, నువ్వు ఎవరు లేరు సపోర్ట్ అనేసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు బెదిరిస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్పీ గారిని కలవడానికని వచ్చాము. సార్కి కలిసి అన్ని విషయాలు వివరించి చెప్పాను. సార్ ఫిర్యాదులు తీసుకొని మాకు న్యాయం చేస్తామనేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా కంపెనీ నుంచి 2 మిషన్ల నుంచి నెలకి 40 నుంచి 50 టన్నుల వరకు ప్రాసెస్ చేయవచ్చు ప్లాస్టిక్. దాని నుంచి వచ్చే లాభము అన్ని ఖర్చులు పోను 50-60 వేలు లాభం ఉంటుంది. మాకు మార్చి నుండి జూన్ ఈ మంత్ వరకు అసలు అందులోంచి ప్రాఫిట్ ఇవ్వట్లేదు, మిషన్స్ వాడుకున్నందుకు ఇవ్వట్లేదు. దానివల్ల నేను బ్యాంక్ ఈఎంఐ పే చేయలేకపోతున్నాను. దీనికి బొలేరో ఈఎంఐ ఉంది. నేను స్వయంగా కష్టపడి నలుగురికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో వస్తే నన్ను పక్కదారి పట్టించేసి ఈ రకంగా అందరూ బాధ పెడుతున్నారు అనేసి చెప్పాను ఎస్పీ సార్కి. రెయిన్బో పాలిమర్స్ కంపెనీ మహిళగా నేను ముందుకు వచ్చి స్వయంగా నేను అందరికి ఉపాధి కల్పించి చేద్దామంటే కూడా చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.